హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను టమాటో సొరకాయ పెసరపప్పు కూర చేస్తున్నాను. దానికోసం కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. అవి చిటపటలాడినాక ఉల్లిపాయలు ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక కొంచెం ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు సొరకాయ కూడా యాడ్ చేశాను. సొరకాయ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక ఇక్కడ నేను షాలో ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పు కడిగి వేసుకుంటున్నాను. ఇప్పుడు సొరకాయ పెసరపప్పు రెండు మంచి కలుపుకొని కొంచెం ఆయిల్లోనే మనము వేగనివ్వాలి. ఇప్పుడు టమాటో యాడ్ చేసుకున్నాను. టమాటో సొరకాయ పెసరపప్పు మంచిగా కలుపుకొని మనము ఆయిల్లోనే కొంచెము మగ్గనివ్వాలండి. అప్పుడు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను. సరిపడా ఉప్పు, కారము, ధనియాల పొడి, పసుపు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనకు సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ అయితే కొంచెమే యాడ్ చేయాలంటే, ఎందుకంటే పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది, సొరకాయ కూడా మనకు తొందరగానే ఉడికిపోతుంది. నేను ఇక్కడ 2 విజిల్స్ పెట్టాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టమాటో పెసరపప్పు సొరకాయ కూర రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీ కానీ పుల్కా కానీ రైస్లోకి మాత్రం చాలా బాగుంటుంది. ఆఖరికి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్.